నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశ మాట్లాడుకుంటున్నాము. చెప్పుకున్నాం కదా, ఆ మహానుభావుడు 3 చాప్టర్స్ చెప్పుకున్నాడు అని. సత్తు గురించేమో వివేకంతో వివరణ చేసి కనుక్కోమని చెప్పాడు. రెండోది వచ్చేమో చిత్ అంటే జ్ఞానము. నీ జ్ఞానం అనేటువంటి దీపాన్ని పట్టుకొని కనుక వెళితే నీకు సత్యం విషయం తెలుస్తుంది. సత్యం ఎప్పుడైతే తెలిసిందో ఉన్నదంతా ఆనందం అనేటువంటి విషయం తెలుస్తుంది అని చెప్తూ, ఇప్పుడు మూడోది వచ్చేమో ఆనందం గురించి, ఆనంద పంచకం, ఆనందం గురించి మాట్లాడుకుంటూ నిన్న బ్రహ్మానందం టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఆత్మానందం మొదలుపెట్టి వినడం జరిగింది. ఆత్మానందంలో ఆయన ఏం చెప్తారు? ఆత్మానందం అంటే ఏమీ లేదు. ఈ ఆత్మానందం కంప్లీట్గా మన కథే, మనకు సంబంధించింది. బ్రహ్మానందం అంటే ఏంటి? అన్లిమిటెడ్. ఆత్మానందం అంటే ఏంటి? నేను అనేటువంటి విషయానికి తెలుస్తోంది కదా, నేను నాది అని. అందుకని ఆ లిమిటెడ్ ఆనందానికి సంబంధించి ఆత్మానందం అంటాడనమాట. అంటే ఇక్కడ అల్టిమేట్ ఏం చెప్తాడు? అనుభవం ఎవరికి? భగవతత్వానికి అనుభవమా? భగవంతుడికి అనుభవమా? కాదు, జీవాత్మకే అనుభవం, జీవుడికే అనుభవం అనమాట. ఆ అనుభవం అనేది ఏంటి? అది ప్రత్యక్షం, అంతే కదా. అనుభవాన్ని మనం పరోక్షంగా చెప్పలేం కదా, అది ప్రత్యక్షం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి? ఆత్మ అనేది నేను అంటే అది కూడా వ్యాపించి ఉన్నదే. కాకపోతే ఏంటంటే ఈ నేను అనేటువంటి ఇది నేను జీవాత్మనే కరెక్ట్ అనుకొని దానితో కంప్లీట్గా లింక్ అయ్యి ఉన్నాను అంటారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తారు? ఇప్పుడు బ్రహ్మానందం, పరమాత్మతత్వం అంటే ఏంటి? అన్లిమిటెడ్. అది ఎలా ఉంది? దూరంగా ఉంది. నేను అనేది ఎక్కడుంది? మొత్తం కొంచెం దగ్గరగా ఉన్నది. ఆయన చెప్పదలుచుకుంది ఏంటి? ఆ పరమాత్మ తత్వానికి సంబంధించింది ఈ మనకు సంబంధించినటువంటిది కూడా ప్రత్యక్షంగా ఒకే రకంగా ఉండగలగడం అనేది ఆత్మానందం అంటాడు. ఇంకా ఇక్కడ ఈయన మన స్టోరీ ఎలా చెప్తాడు? ఈ ఆత్మానందంలో ఈ ఆత్మ వచ్చేంటి ఏంటి దానికి అంటే ఏంటి అంటే ప్రతిదీ కూడా అంటే వినడానికి హార్ష్గా అనిపించిన ఇది దాదాపు ఈ మహానుభావుడు ఈ పుస్తకం రాసింది 13వ శతాబ్దంలో రాశాడు. 13 అంటే అది 7, ఇవి 4 వచ్చి దాదాపు 1000 సంవత్సరాలకు ముందు రాసిన పుస్తకం. దీంట్లో ఆయన మన మనిషి అంటే ఆల్మోస్ట్ సైకాలజీ మొత్తం అంటే జీవుడు యొక్క సైకాలజీ మొత్తం ఆయన వివరం గ్రహించి దాన్ని చాలా హార్ష్ వర్డ్స్లోనే చెప్పాడని చెప్పచ్చు. ఆయన ఏం చెప్తాడు? ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు ఉన్నాడు. యాజ్ఞవల్కుడికి ఆయనకి 2 భార్యలు. ఒక భార్య ఏమో మైత్రేయి, ఇంకో భార్య ఏమో కాత్యాయని. ఆయన ఏమంటాడు? నేను ఆల్రెడీ ఇంకా గృహస్థాశ్రమం అంతా అయిపోయింది, నేను ఇంకా సన్యాసాశ్రమానికి వెళ్ళదలుచుకున్నాను. అక్కడ నేను అందుకని నాకున్నటువంటి ఆస్తులు అంటే ఏముంటాయి ఆ రోజుల్లో? మన ఆవులు, తర్వాత కొద్ది గొప్ప భూములు అవన్నీ ఉంటాయి. అది నేను మీ ఇద్దరికి ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అంటాడు. సరే, పాపం కాత్యాయని చాలా సంతోషంగా ఆమెకు వచ్చినటువంటి భాగం ఆమె పంచుకొని వెళ్ళిపోతుంది. తర్వాత మైత్రేయి ఉంటుంది. అప్పుడు అడుగుతుంది, నువ్వు ఎంతో ఉన్నతమైంది ఏదో పొందాలనేటువంటి ఉద్దేశం నీకు ఉండుండొచ్చు కాబట్టి ఈ ఆస్తి అంతా మాకిచ్చి వెళ్ళిపోతానంటున్నావు. అట్లా కాదు, నాకు కూడా ఆస్తులతో ఏం సంబంధం లేదు, నాకు విషయం కావాలి, నేను కూడా నీతోనే వస్తాను అన్నట్టు అంటుందన్నమాట. దానికి ఏమంటాడంటే అప్పుడు ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది ఏంటి? అప్పుడు ఆయన ఏమంటాడు? యాజ్ఞవల్కుడు అంటాడు, మైత్రేయి, నువ్వు నా మీద ప్రేమతో నువ్వు అనడం లేదు. ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే వాళ్ళ ఇష్టం వల్లనే అవతల మనిషిని ఇష్టపడతారు, ప్రేమిస్తారు. వాళ్ళ తృప్తి కోసం మాత్రమే అవతల వాళ్ళని ప్రేమిస్తారు తప్ప అవతల వాళ్ళ కోసం వీళ్ళు ఏమీ చెయ్యరు, అంత స్వార్థపరులు అన్నట్టు అంటాడు. అప్పుడు ఏముంటుంది కదా, మరి నీ మీద నాకు అనురాగం ఉంది కదా, మరి ఈ అనురాగం కూడా తప్పేనా అంటాడు. 100% తప్పేను నీ అనురాగం కూడా. ఇక్కడ నీ అనురాగం నా అనురాగం అంటూ ఏం లేదు, ఓన్లీ ఉన్నదంతా స్వార్థమేను. ఏ మనిషి అయినా అవతల మనిషిని ప్రేమిస్తాడు అంటే వాళ్ళ కోసమే ప్రేమిస్తాడు తప్ప పక్క వాళ్ళ కోసం కాదు. ఏం చేసుకున్నా వాళ్ళ తృప్తి కోసమే చేస్తారు. సపోజ్ అవతల మనిషితో నీకు ఆ తృప్తి రాలేదనుకో, వాళ్ళని వదిలేస్తారు. ఎప్పుడు ఇది నేను చెప్తున్నది ఆ మహానుభావుడు 1100 సంవత్సరాల నాడు చెప్తున్నాడు. మరి ఇప్పుడు పెద్ద అసహజమేముంది? అంటే ఏంటి? కలియుగం ఇలా అయిపోయింది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని మన వాళ్ళు మాట్లాడుతుంటారు కదా. అది అక్కడ తప్పని కూడా కాదు, అది జీవ లక్షణం అనమాట. అంటే ఏంటి? నాకు అనుకూలమైతే తప్ప నా తృప్తి కోసం, నా సంతోషం కోసమే అవతల వాళ్ళని ప్రేమించడం తప్ప నిజమే ఇటువంటి ప్రేమల గీమలన్నీ ఏమీ లేవు. ఓన్లీ నీ తృప్తి, నీ ఇష్టమే ఉంటాయి అనేటువంటి
పాయింట్ మీద ఆయన చెప్తాడు. తర్వాత ఇంకా ఏం చెప్తాడు, ఏం చేసుకుని ఇప్పుడు నువ్వు అట్లాగే నువ్వు దేవుడు పూజ చేస్తున్నావు, దేవుడు నిన్ను అడిగాడా? విగ్రహాలను అడగలేదు కదా, అంటే నీ ఇష్టం కోసమే చేసుకుంటున్నావు అంటాడు. ఇక్కడ దీనికి ఏం చెప్తాడు అంటే ఈ మహానుభావుడు ఏమడుగుతాడంటే, సరే ఇప్పుడు అది సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి నేను ఎట్లా ఆత్మానందంలోనో లేకపోతే బ్రహ్మానందం సాధించాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి ఆయన ఏమని చెప్తాడు అంటే, అసలు బేస్ అంటే ఉత్తమాధికారులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు, విషయాన్ని గ్రహించి వాళ్ళ ఆనంద స్థితిలోనే ఉంటారు. మధ్యమాధికారులు ఉంటారు, కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాని స్థితిలో ఉంటారు. ఎవరు? ఈ మైత్రేయిలాగా. మూడో వాళ్ళు ఉంటారు, అంటే ఏంటి, కొంచెం అధమంగా, అంటే అర్థం కాదు వాళ్ళకి, అందుకని వాళ్ళకి జ్ఞానస్థితి దాకా అవసరం లేదు, కర్మ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇదో తీర్థయాత్రలు చేసిరా, లేకపోతే ఏదైనా నువ్వు దీపారాధన చేసుకో, లేకపోతే నువ్వు విగ్రహాన్ని పూజించు, అంతవరకు కంటే ఇంక వాళ్ళకి అర్థమయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే మధ్యమాధికారులు ఉంటారు, అంటే కొద్ది గొప్ప అర్థమైన వాళ్ళకి పర్వాలేదు. తర్వాత ఇంకొంచెం ఏంటి, కొంచెం మనసు నిలపగలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పూజ లేదంటే ధ్యానము, యోగము అవన్నీ చెప్పడం జరుగుతుంది. నువ్వు జ్ఞానస్థితికి వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఏం జరగాలంటే నీ మనస్సు నిశ్చలం కావాలి. నిశ్చలం కావాలంటే ఏంటి అనే దానికోసం మొదలుపెట్టి ఇట్లా అంటే ఏంటి, మనం చేస్తున్న ప్రతిదీ కూడా నా స్వార్థం కోసమే నేను చేస్తున్నప్పుడు ఇంకా నేను వేరే వాళ్ళ కోసం అవసరం ఏముంటుంది? అట్లాగే దేవుడికి పూజ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? ఆయన నిన్ను చేయమని అడగలేదు కదా, నీ స్వార్థం కోసమే నువ్వు దేవుడికి పూజ చేస్తున్నావు, యజ్ఞాలు చేస్తున్నావు. ఎవరడిగారు? నీ కోసమే నువ్వు చేసుకుంటున్నావు. నీ పాపం పోగొట్టుకోవటం అనే దానికోసమే నువ్వు చేస్తున్నావు. ఆ తర్వాత ఇంకా ఎంతంటే కులాలు అవన్నీ మెన్షన్ చేయకూడదు కానీ ఆయన అన్నాడు, నేను వేదం చదివాను అని గొప్పలు పోతూ ఉంటారు. ఎవరు చదవమన్నారు? నువ్వు ఆ పుట్టావు కాబట్టి నీకు ఈ మాత్రం కూడా తెలియదా అని ఎవరైనా ఏమైనా అంటారేమోనని భయానికి నువ్వు అది చదువుతున్నావు, నీకోసం తప్ప నువ్వెవరికో దేశాన్ని ఉద్ధరించడానికో లేదా వేదాలను మొయ్యడానికో నువ్వేం చదవటం లేదు అని ఒకళ్ళని అన్నాడు. అట్లాగే ఇంకా మిగిలిన గ్రూపులకు సంబంధించిన వాళ్ళు కూడా ఏం చేసుకుంటున్నా మీకోసం చేసుకుంటున్నారు కానీ పక్క వాళ్ళ కోసం ఏమీ చేయడం లేదు, అంతే కదా అని చెప్పి చెప్తాడు. తర్వాత ఇంకేమంటారు, అట్లాగే భూమి ఉన్నది, భూమి కింద నువ్వు ఉన్నావు, అంటే నీకోసమే నువ్వు భూమితో ఉన్నావు తప్ప నువ్వేదో భూమిని ఉద్ధరించడానికి నువ్వు లేవు. అలాగే 2 నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు నీ శరీరంలో తిరిగి రక్త ప్రసరణ అంతా జరిగేటువంటి విధానం అంతా ఉంది కాబట్టి నీకోసమే అవి ఉన్నాయి. ఆ తర్వాత అగ్ని నీకోసమే ఉన్నది. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే వాయువు కూడా అది పీలుస్తున్నావు అంటే నీకోసమే నువ్వు పీల్చుకుంటున్నావు. తర్వాత ఇంకోటి ఏంటి, ఆకాశం ఉంది. ఆకాశం అంటే శబ్దం అంటే ఖాళీ. ఆ ఖాళీ ఎక్కడుంది? నీ శరీరంలో కూడా ఖాళీ ఉండబట్టే నీ నాడులు అవన్నీ కూడా నడుస్తున్నాయి. అంటే కేవలం నీ కోసమే నువ్వు చేసుకుంటున్నావు అనేటువంటి విషయం నువ్వు 24 గంటలు నువ్వు గుర్తించాలి అనేటువంటి విషయం అంతవరకు ఈరోజు చెప్పటం జరిగింది. ఆ తర్వాత రేపు ఆయన ఏం కంటిన్యూ చేస్తాడో తెలియదు. కాకపోతే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఎంతసేపటికి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు, ఏం చేసుకున్నా నీకోసమే నువ్వు ఇష్టంగా చేసుకుంటే నీకు అలసట ఉండదు, ఆ చేస్తున్న పని పరమాత్మతత్వంగా నువ్వు చేయగలవు అని కొంతమంది అర్థం చేసుకుంటూ వస్తున్నారు. కానీ అల్టిమేట్ ఏంది, మనం ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడినా అంతా అవతల వాళ్ళ కోసమే మనం చేస్తున్నాము. ఎంతో మనము ఏదో చెప్తుంటారు కదా, వీళ్ళ కోసం నేను కొవ్వొత్తు అయిపోయినాను, ఆయిల్ అయిపోయినాను, నన్ను అంతా ఉపయోగించుకున్నారు, ఇటువంటి సంభాషణ అంతా వస్తుంటుంది కదా. ఇదంతా కూడా అబద్ధం. ఏం చేస్తున్నా ఈ భూమి మీద నీకోసం నువ్వే చేసుకుంటున్నావు అనేటువంటి విషయం ఈరోజు కొంతవరకు చెప్పారు. మొదట రేపు ఏం కంటిన్యూ చేస్తారో చూద్దాం. నమస్తే.